ప్రభుత్వాలకి చెంపపెట్టు అవుతుంది. ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా వాళ్ళ పద్ధతి మార్చుకోవాల్సి వస్తుంది. మీ ఆరోగ్యం రీత్యా మీరు చేసినటువంటి కృషి మీది నిరుపమానం. చాలా బాగా చేశారు మీరు. మేధావి వర్గం మొత్తం ఇవాళ బీసీ కాజ్ కోసం దేశవ్యాప్తంగా సంఘటితం అవుతున్నారు. తప్పనిసరి మీరు ఏదైతే ఉద్దేశించి దీక్ష చేస్తున్నారో అది తప్పనిసరి నెరవేరు. ప్రారంభం కాకుండానే ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ స్టార్ట్ అయిన దాన్ని బ్రేక్ చేయడానికి ఏం చేద్దామని ఆలోచిస్తున్న క్రమంలో అంతకుముందు నేనే ఫ్లోట్ చేసిన ఆమరణ దీక్ష అనేది మన వాళ్ళందరితో డిస్కస్ చేసిన, సార్తో డిస్కస్ చేసిన. మన సంజయ్ ఏం చేసిందంటే అన్న మీరు 42 మందిని మీరు తర్వాత చేద్దరు, కానీ ఇప్పుడు ఇది బ్రేక్ కావాలి, అది ఎలక్షన్ ప్రాసెస్ అనేది, నేను కూర్చుంటా అన్నాడు. సరే నువ్వు కూర్చుంటే మళ్ళీ మేము ఫ్లోట్ చేసి వదిలేసినట్టు అయింది. పెద్ద మీడియా బంద్ చేయడం వాళ్ళకే మంచిది కాదు. ఎందుకంటే వాస్తవాలు తెలియవు. నిండా మునిగినానికి కానీ అర్థం కాదు. వాళ్ళు నిండా మునిగే పరిస్థితులు వచ్చినాయి. టాప్ కింద నీరులాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. బీసీ వాదం టాప్ కింద నీరులాగా వెళ్ళిపోయింది. ఆర్ఎస్ఎస్ కూడా మాట మారుస్తుంది. సో అందువలన ఈ మీ నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష సత్ఫలితాలను ఇస్తుంది. బీసీలకి మంచి ప్రయోజనాన్ని ఈ ప్రభుత్వాలకి చెంపపెట్టు అవుతుంది. ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా వాళ్ళ పద్ధతి మార్చుకోవాల్సి వస్తుంది. ఆ మార్చుకునే దిశగా మీ యొక్క ఆమరణ నిరాహార దీక్ష ఉపయోగపడుతుంది. మీరు కూడా దీన్నే పట్టుకుని కూర్చోకుండా మనం ఇది మొదటి దశ, మళ్ళీ నేను తర్వాత దశలకు కూడా వెళ్ళాలి కాబట్టి మీ ఆరోగ్యం రీత్యా మీరు చేసినటువంటి కృషి మీది నిరుపమానం. చాలా బాగా చేశారు మీరు. సో వయసు రీత్యా, కుటుంబం దృష్ట్యా దీన్ని విరమించుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. అట్లానే మా పార్టీ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన మందా ప్రభాకర్ గారు వచ్చారు. ఆయన కూడా మిమ్మల్ని పరామర్శించి మరి ఇది విరమించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను పార్టీ తరఫున మీకు ఒక విన్నపం చేస్తున్నాను. అంటే పాలకులకు మన బాధలు ఏవి పట్టేవి కాదు. నిజానికి బ్రిటిష్ పాలకులు ఉన్న రోజులలో చేసిన నిరాహార దీక్షల మాదిరిగా కాకుండా ఇక్కడ నిరాహార దీక్షలు అని అంటే అనేక సందర్భాలలో మీరు చెప్పినట్టుగా కొంతమంది చేసిన నిరాహార దీక్షలు అంటే అందరికీ తెలిసిన నిరాహార దీక్షలు. మరి ఇప్పుడు బీసీల సమస్య అనేది మామూలు సమస్య కాదు, ఇది భారతదేశ సమస్య. తెలంగాణ రాష్ట్ర యూనిట్ మాత్రమే కాదు, యావత్ భారతదేశం కూడా బహన్ కుమారి మాయావతి గారి నేతృత్వంలో బీసీల కాజు కొరకు ఏ స్థాయికైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి మేము తెలంగాణ రాష్ట్ర యూనిట్ తరఫున మీకు అదేవిధంగా ఈ పౌర సమాజానికి తెలంగాణలో ఉన్నటువంటి మేధావులందరికీ విన్నవించుతున్నాము. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో లేదు. ఈ రాహుల్ గాంధీ కులగణన చేయమంటారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చేయట్లే. పెళ్లి ముహూర్తం చేసి పెళ్లి కొడుకు పారిపోయినట్టు మరి టెక్నికల్గా 9 నెలలు నిండా ఈ ప్రభుత్వానికి. అధికారంలోకి వచ్చినాక సీతకన్ను వేస్తాయంటానికి ఇది ఉదాహరణ. విద్య ఉద్యోగాలే కాదు, రాజకీయ అధికారాన్ని కూడా పంచాలి.